श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण। ఈ కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. వెబ్సైట్ www.kalasriarttemple.com. श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। త్రికళాజ్ఞానంలోనికి సుస్వాగతం. श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। నవజీవితానికి నవరాత్రులు నాంది పలుకుతూ నవశక్తులతో మేము మీకు తోడున్నామంటూ ఆ అమ్మవార్లందరూ ఏకమై ఆశీర్వదిస్తున్నారు. నవరాత్రులు అన్నదే గతాన్ని మరచిపోయి భవిష్యత్తు గురించి నవశక్తుల ఆరాధనతో నవశకానికి నాంది పలుకుతూ ఉత్తేజంతో ఉత్సాహంతో భవిష్యత్తును తేజోమయంగా అందంగా మలుచుకోవటానికే ఈ నవరాత్రులు ఉన్నాయి. పగలు రాత్రి అన్నది స్త్రీ పురుష తత్వం. అది పగలు శివాంశమైతే రాత్రి శక్తి యొక్క అంశము. పగలంతా పురుషుడు కష్టపడినా రాత్రి సమయాన శక్తి తత్వాన్ని ఆరాధించక తప్పదు. సృష్టి కార్యక్రమానికి కూడా నాంది. రాత్రుల పూజలు కూడా అమ్మవార్లకే చేస్తుంటాం. అందుకనే నవ పగలు అనలేదు, నవరాత్రి అన్నారు. ఈ నవరాత్రుల రోజులలో భక్తిని, శక్తిని, యుక్తిని మేళవించి కళారాధన చేసే ఏకైక పండగ ఏదంటే ఈ నవరాత్రుల బొమ్మల కొలువులే. ప్రపంచంలో బొమ్మలను ఆరాధించే అనాదిగా వస్తున్న సంస్కృతి మన దేశంలోనే ఉంది. ఆ బొమ్మల కొలువును పెట్టి 9 రాత్రులు 9 మెట్లుగా ఏర్పరిచి అందులో ఒక్కొక్క పరమార్థాన్ని తెలుపుతూ ఆ రూపాలని ఆరాధించే ఆరాధన, ఆచారము, సంస్కృతి ఈ త్రికళ తత్వాలతో శక్తిని, భక్తిని, యుక్తిని మేళవించి కళారాధన చేసే ఏకైక సంస్కృతి జగత్తులో మన భారతదేశంలోనే ఉంది. ఈ బొమ్మల కొలువు చేయటం వలన గృహిణులలో సఖ్యత పెరిగి ఐక్యతతో ఒకరినొకరు
మా ఇంటికి రండి అని పిలుపునిచ్చి వారి ఇంటిని కూడా ఉత్సాహంతో ఒకరికంటే మరొకరు పోటీపడి కళారాధన చేస్తుంటారు. ఎక్కడెక్కడో మరుగున పెట్టిన బొమ్మలన్నిటినీ శుభ్రపరిచి అందంగా తీర్చిదిద్ది నలుగురు మెచ్చుకునేలా ఇంటిని శుభ్రపరిచి రంగవల్లులతో అలంకరించి పచ్చని తోరణాలతో ఆహ్వానం పలుకుతుంటారు. అది మనుష్యులకే కాదు, దేవతలకు కూడా ఆహ్వానమే, నవశక్తులకు కూడా ఆహ్వానమే. మనలోని నవరంధ్రాలకు అధిదేవతలు కూడా నవశక్తులే. ఆ నవశక్తులే కళారాధనకు ముఖ్యమైన అధిదేవతలుగా ఉన్నారు. ఆ కళా ఆరాధనను పెంపొందించే తత్వం కూడా ఈ అమ్మవార్లకే ఉంది. అమ్మవార్లంటే దేవతామూర్తుల్లో ఉన్న అమ్మవార్లే కాదు, మన ఇంట్లోని అమ్మలు కూడా అమ్మవార్లే, అయ్యలు కూడా అయ్యవార్లే. శివుడు ఎక్కడో లేడు, తండ్రి తత్వంతో దాగి ఉన్నాడు. ఆ శక్తి మాత ఎక్కడో లేదు, జన్మనిచ్చిన తల్లే శక్తి తత్వంతో ఉంది. ఈ తరం అది మరచిపోయి మన సృష్టికి ఎక్కడో కంటికి కనిపించని అమ్మవారు అయ్యవారు కనికరిస్తారని గుళ్ళు గోపురాలు తిరుగుతుంటారు. వారెక్కడో లేరు, మీ ఇంట్లోనే ఉన్నారు, మీ కళ్ళ ముందే ఉన్నారు. మీరు విసుక్కున్నా, తిట్టినా, తన్నినా, చివరికి అలిగిన బుజ్జగించి కడుపు నిండా తిన్నాడో లేదో అని తప్పించే వాళ్ళు కూడా వారిరువురే. ఈ నవశక్తులు మన ఇంటిలోనే అమ్మగా, చెల్లిగా, తల్లిగా, వదినగా, అక్కగా, ఇలా అనేక రకాల రూపాలతో మనకు దర్శనం ఇస్తూనే ఉంటారు. వారిని మనం తిరస్కార భావంతో చూస్తుంటాం. స్త్రీమూర్తి శక్తి తత్వముతో కూడుకున్నది అని క్రిందటి కార్యక్రమంలో కూడా తెలియచేశాను. కాబట్టి ఆ స్త్రీలే ఇంటిని అలంకరించి శుభ్రపరిచి గృహలక్ష్మిగా, గృహదీపంగా, అందుకని ఇల్లాలే ఇంటికి దీపం అన్నారు. అటువంటి స్త్రీమూర్తిని ఆరాధిస్తూ ఆ స్త్రీమూర్తి ఇంటిని తీర్చిదిద్దితేనే ఇల్లంతా కళకళలాడుతుంటుంది. నిజమైన కళాపోషణ ఎక్కడి నుండి ప్రారంభమైంది అంటే ఆ స్త్రీమూర్తి వేస్తున్న రంగవల్లి నుండి. బ్రహ్మీ ముహూర్తంలో యంత్రతత్వముతో సప్త వర్ణాల్ని మేళవించి ఆ వర్ణతత్వముతో కాస్మిక్ ఎనర్జీకి స్వాగతం పలికి గుమ్మాలకు పసుపు కుంకుమలు రాసి పచ్చని తోరణాలతో అలంకరించి ప్రతి ఒక్కరికి కాఫీలో టీలో అందచేస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ ఆదుకుంటుంటే ఆమె ఆదిశక్తి. అతిథుల్ని గౌరవించి వచ్చిన వారికి నొప్పించక ఆతిథ్య మర్యాదలు చేస్తే ఆమె నిజమైన గృహలక్ష్మి. అటువంటి శక్తితత్వంతో ఉన్న స్త్రీమూర్తి ఈ సమయాన బొమ్మల కొలువు పెట్టి 9 మెట్లను ఏర్పరిచి ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క ఆధిపత్యం వహించిన జీవరాశుల్ని అమర్చి పొరుగింటి వారిని, ఇరుగింటి వారిని ఎటువంటి కలహాలున్నా మరచిపోయి ఐక్యమైక్యంతో అందరూ రండి, మా ఇంటికొచ్చి పసుపు కుంకుమలు తీసుకోండి, మేమిచ్చిన వాయనం పుచ్చుకోండి అంటూ ఆహ్వానిస్తుంటారు. ఈ నవరాత్రులలో మాత్రమే 9 విధములైన సోపానాలతో బొమ్మల కొలువు పెట్టి బాలగా ఉన్న బాలా త్రిపుర సుందరి తత్వముతో 9 ఏళ్ల వయసులోపు కన్యకు పూజలు అందించి కానుకలు అందించి ఆ స్త్రీమూర్తి యొక్క విలువని కూడా తెలియచేస్తూ
సందేశాత్మకమైన కళా పోషణతో ఈ బొమ్మల కొలువు జరుపుకుంటుంటారు. ముక్కోటి దేవతల బొమ్మల కొలువు ఆరాధన జరిగేది, కళాపోషణకు ఆరాధన జరిగేది ఈ నవరాత్రులలో మాత్రమే జరుగుతుంది. అటువంటి నవశక్తి తత్వమైన బొమ్మల కొలువు ఆచారము, సంస్కృతి, మహోన్నతమైన సందేశము, సృజనాత్మకమైన సందేశము ప్రపంచంలో మరెక్కడా లేదు, మన సంస్కృతిలోనే దాగి ఉంది. ఈ బొమ్మల కొలువు నేను చిన్నప్పుడు చూసేటప్పుడు చిత్ర విచిత్రంగా మరో జగత్తులోనికి తీసుకెళ్ళేది. ఎక్కడెక్కడ బొమ్మల కొలువు ఉంటే అక్కడికి వెళ్ళిపోయి ఆ బొమ్మలతో పాటు మాట్లాడుకుంటూ ఆ లోకంలోకి వెళ్ళిపోయేవాడిని. నా కల్పనా శక్తిని పెంపొందించింది కూడా ఈ బొమ్మల కొలువు అనే చెప్పవచ్చు. ఎన్నెన్నో చిత్ర విచిత్రమైన హావభావాలతో ఆ బొమ్మల కొలువు ఉంటుంది. నూతన వధూవరులు, ఒక కళ్యాణ మండపము, జంతువులు. ఆ రోజుల్లో టీవీ ఛానల్స్ లాంటివి లేవు. మనకు కనిపించే అద్భుతమైన దృశ్యాలు బొమ్మల కొలువే. అక్కడున్న ఆ బొమ్మలకు అలంకరించిన తీరు, ఆ పద్ధతి నయనానందకరంగా ఉండేది. ఆ విధంగా చిత్రించాలని తప్పించేవాడిని. అదేవిధంగా బొమ్మలు నేను చిత్రించాలి, ఆ శిల్పం తయారు చేయాలి అని ప్రయత్నించేవాడిని. బంకమట్టి దొరికితే చాలు, ఏవో విఘ్నేశ్వరుడు, ఏదో ఒక విధంగా శివలింగమనో ఏవో తయారు చేస్తూ పిచ్చోళ్ళలాగా కూర్చునేవాడిని. ఇక బొగ్గు ముక్క దొరికితే చాలు, ఇల్లంతా గోడలంతా బొమ్మలే. చివరికి పెద్దల నుండి చీవాట్లు అవన్నీ మామూలుగా పడుతూ ఉంటాయి. ఆ విధంగా ఒక కల్పనా శక్తిని వృద్ధి చెందేందుకు దోహదపడింది కూడా ఈ బొమ్మల కొలువే. ఈ బొమ్మల కొలువు ఆరాధనతోనే నేను చిత్ర విచిత్రమైన బొమ్మలు గీసి సాధన చేసి ఆ చిత్రాలకే అంకితమయ్యాను. మెల్లమెల్లగా ఈ బొమ్మల కొలువు నుండి దేవాలయాల్లోని విగ్రహాల వైపు దృష్టి మళ్ళింది. ఆ దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఈరోజు మనసులోని మాట విప్పి చెప్పాలి. అమాయకంగా 3 అమ్మవార్లుంటే వారిని చూస్తూ, లక్ష్మీదేవి కళ్ళు తెరిచి చూడమ్మా, నన్ను అనుగ్రహించు, లక్ష్మీకరమైన తరంగాలు నీవు తల్లి అని వేడుకుంటూ, మళ్ళీ పక్కనే అటువైపు ఉన్న పార్వతీదేవి వద్దకు వెళ్ళి, అమ్మా పార్వతీదేవి, ప్రపంచంలో ఉన్న శక్తినంతా నాకు ఇవ్వు, మంచి దేహదారుఢ్యాన్ని ఇవ్వు, నేను ఏదైనా జయించగలగాలి అని కోరుకునేవాడిని. అటువైపే ఉన్న సరస్వతీదేవి ముందుకెళ్ళి, తల్లి నాకు మంచి జ్ఞానాన్ని ప్రసాదించు, కళల్లో మంచి సామర్థ్యతతో ముందుకెళ్ళే యోగాన్ని కలిగించు అని వేడుకుంటూ త్రిశక్తుల్ని అక్కడ ఏకం చేసి, మీ ముగ్గురి కరుణతో కళని, ధనాన్ని, గుణాన్ని, శక్తిని ఇవన్నీ మేళవించి నాకు ఇస్తే త్రిశూల తత్వంతో ఈ ప్రపంచాన్ని జయించే శక్తి నాకు కావాలి అని అక్కడే గంటల తరబడి ఉండిపోయేవాడిని. నా తల్లిదండ్రులు వచ్చి బలవంతంగా ఆలయం నుండి లాక్కెళ్ళేంత వరకు ఆ విగ్రహారాధనలోనే సగజీవితం గడిచిందనే చెప్పాలి. ఒక్కొక్కసారి స్కూల్ ఎగ్గగొట్టి ఆ ఆలయాల్లోనే ఆడుకుంటూ ఆ బొమ్మలతోనే మాట్లాడుకుంటూ ఉండిపోయేవాడిని. ఒక్కొక్కసారి ఆ అమ్మవారి కళ్ళు మెల్లగా తెరచి చల్లటి చూపులతో వెన్నెల లాంటి కరుణా కటాక్షాల్ని కురిపిస్తూ మెల్లగా లేచి వచ్చినట్లు అనిపించేది. పక్కనున్న విగ్రహాలని పలకరిస్తూ దగ్గరికి వచ్చి వెన్ను నిమిరినట్లు అనిపించేది. ఒళ్ళు జలధరించి ఆనంద బాష్పాలు కారుస్తూ కళ్ళు తెరిచి చూసేసరికి ఏమీ కనిపించేది కాదు, కానీ ఏదో ఒక నూతన ఉత్సాహం, శక్తి ఆవహించేది. మెల్లమెల్లగా అది యోగ సాధనలోకే దారి తీసింది.
మా ఊళ్ళోనే ముత్యాలమ్మ అన్నది స్ఫోటకము, మసూచి ఇటువంటి వ్యాధులు వచ్చినప్పుడు అక్కడికి తీసుకెళ్ళి వేపాకులతో మంత్రించిన వెంటనే విచిత్రంగా ఆ వ్యాధులు నయమయ్యేవి. ఎప్పుడు ఆ ముత్యాలమ్మ గుడిలోనే ఆడుకుంటూ ఉండేవాడిని. కొన్ని వేపాకులు అక్కడ పడి ఉంటే ఆ వేపాకులు నేత్రాలలాగా, అమ్మవారి నేత్రాలు మీనాకారంతో ఎలా ఉందో అదేవిధంగా ఆ పత్ర వేప ఆకులే నయనాల్లాగా కనిపించేవి. అవి మెల్లగా కళ్ళు తెరుచుకొని నా వైపు చూసినట్లు అనిపించి ఒళ్ళు జలధరించేది. అమ్మా అని అరిచి కొద్ది దూరంగా పారిపోయి మళ్ళీ వచ్చి చూస్తే అక్కడ ఆకులే ఉంటాయి. కానీ ఏదో ఒక విచిత్రమైన శక్తి ఆ వేప ఆకులలో, కళ్ళలో కనిపించేది. అందుకనే అటువంటి నేను దర్శించుకున్న పవిత్రమైన వేపాకులలో దాగిన నేత్రముద్రని ఇప్పుడు నేను చిత్రించి చూపిస్తున్నాను. చాలా కాలం నా మనస్సులో ముద్రించకపోయిన అతి శక్తివంతమైన ఆ ముత్యాలేశ్వరి తల్లి యొక్క నయనాలు ఆ వేప ఆకులలో నాకు ఎలా దర్శనమిచ్చిందో ఇప్పుడు నేను చిత్రించి చూపిస్తున్నాను. వేప ఆకు అన్నది చివర్లలో అతి సున్నితమైన, అతి పదునైన కోణాలతో త్రికోణ తత్వంతో ఉంటుంది. కాస్మిక్ ఎనర్జీ అని తరంగాలని ఆ దివి నుండి భువికి తీసుకొని తనలోకి విలీనం చేసుకునే శక్తి ఈ ఆకులకే ఉంది. చేదు తత్వమే కానీ మంచిని కలిగించేది కూడా ఈ వేపాకులలోనే ఉంది. ప్రాణశక్తిని అందచేసేది కూడా ఈ వేపాకులలోనే దాగి ఉంది. అందులోని శక్తిమాత దాగి ఉంది అని ఇప్పుడు నేను చిత్రిస్తున్న ఈ చిత్రంలో మీరు దర్శించుకుంటున్నారు. ఆ అమ్మవారి నేత్రాలు ఈ వేపాకుల తత్వముతో ఎలా దర్శనం కలిగించిందో ఇప్పుడు నేను చిత్రించి మీ అందరికీ ఈ భక్తి తరంగాల నుండి, ఆ శక్తి ముద్రల నుండి అనుగ్రహ తరంగాలు అందాలని కోరుకుంటున్నాను. ఈ వేపపత్ర నయన ముద్ర. విశ్వం దర్పణ దృశ్యమాననగరి తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిర్భూతం యథా నిద్రయా. ఇక్కడున్న వేపాకులే మరి కాసేపట్లో అమ్మవారి నేత్రాలుగా నాకు ఏ విధంగా దర్శనం కలిగించిందో ఇప్పుడు చిత్రించి చూపిస్తున్నాను. ఈ వేపాకే త్రినేత్రమై ఇలా ఆ అమ్మవారు కళ్ళు తెరిచి చూసినట్లు అనిపించింది. అందుకని నేను చిత్రించే చిత్రాలలో అమ్మవారికి ఈ వేపాకు వర్ణాన్ని కూడా మేళవిస్తూ ఆ యొక్క అంశాన్ని కూడా అందులో రంగరించి ఆ వర్ణ సమ్మేళనంతోనే చిత్రాలని చిత్రిస్తూ ఆ అమ్మవారి నేత్రాలు సూటిగా మనల్ని చూస్తూ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయి సహస్ర చక్షువులతో మిమ్మల్ని నేను చూస్తూనే ఉన్నాను. తస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే సాక్షాత్ తత్వమసీతి వేద. త్రిశక్తి తత్వముతో అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ ఈ అమ్మవారే. ఈ అమ్మోరమ్మే వేపాకులోని అతి శక్తివంతమైన త్రికోణ తత్వమైన అనుగ్రహ తరంగాల్ని అందచేస్తూ ఆరోగ్యకారకురాలై నిత్యం మనకందరికీ అందులోని ఔషధ గుణాలను,
తెలియచేస్తూ మనకందరికీ నిత్యం ఆరోగ్యమే మహాభాగ్యం అని శక్తి తత్వాన్ని కూడా తెలియచేస్తుంది. श्री गुरुमूर्तये नमः इदं श्री दक्षिणामूर्तये देहं प्राणमपीन्द्रियाण्यपि चलं बुद्धिं च ఈ వేపపత్ర ముద్రలు ఎక్కడైతే ఉంటాయో తప్పనిసరిగా మీ ఇళ్లలోని అనారోగ్య సమస్యలన్నీ నశించి పటాపంచలై దూరంగా తొలగిపోవాలని ఈ వేపపత్ర నయన ముద్రలో దాగిన అమ్మోరిని ప్రార్థిస్తున్నాను. ఆ తల్లిని వేడుకుంటూ మీకందరికీ అష్టైశ్వర్య భోగభాగ్యాలను అందచేయమని ఆ తల్లికి విన్నవించుకుంటూ ఈ వేపపత్ర నయనాల నుండి మీకందరికీ అనుగ్రహ తరంగాలు ప్రసరించి అద్భుతమైన ఆరోగ్యకారిణిగా ఆ తల్లి కరుణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ముద్రను అందరూ వచ్చి కొనలేని పరిస్థితిలో ఉండవచ్చు. అటువంటి వారి కోసమే ఈ ముద్రను దయచేసి సెల్ ఫోన్ల ద్వారా కెమెరాల ద్వారా మీరు చిత్రించుకోండి అని కూడా తెలుపుతూ వస్తున్నాను.